ఈరోజు తాలింపు అన్నం ఎలా చేయాలో చెప్తాను. అదేంటి బిరించి రైస్ అండి, కూరగాయలు లేకుండా ఒట్టి బిరించి రైస్ ఎలా చేయాలో చెప్తాను. చూడండి పదార్థాలు: మసాలా వస్తువులు, టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, జీడిపప్పు. చూడండి తగినంత ఆయిల్ వేసుకోవాలి. 1 గ్లాసు బియ్యమే. ఇదిగోండి మన మసాలా దినుసులు. చూడండి మన మసాలా దినుసులు వేగిపోయినాయి. చూడండి వేగింది. కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకుందాం. చూడండి సాల్ట్ వేసుకుందాం. ఉల్లిపాయలు త్వరగా వేగిపోతుంది సాల్ట్ వేసి. చూడండి ఉల్లిపాయ వేగిపోయినాయి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసేసుకుందాం. చూడండి అల్లం పేస్ట్ వేగిపోయింది. టమాటా, చూడండి టమాటా వాడింది. 2 పచ్చిమిర్చి. ఇదిగోండి ఇందులోనే జీడిపప్పు వేసేసుకోండి. ఇదిగోండి గ్లాస్ బియ్యము కడిగి నీళ్ళు పంపి పెట్టుకున్నాను, అది కూడా అందులోనే చూడండి. కొంచెం కారం వేసుకుంటాం, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం. చూడండి వాటర్ వేసుకుందాం. 1 2 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అండి. బాగా కలుపుకొని ఉప్పు కారం చూసుకొని, ఉప్పు లేకపోతే ఉప్పు, కారం లేకపోతే కారం వేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఉడికినాక మీడియంలో పెట్టేసుకోవాలి. ఉప్పు కారం అంతా కరెక్ట్గా ఉంది. ఇది మూత పెట్టుకుంటాను. చూడండి ఉడుకుతా ఉంది. ఇప్పుడు మీడియంలో పెట్టేసుకోవాలి. చూడండి తగ్గించుకోవాలి, మంట తగ్గించేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. చూడండి ఉడుకుతుంది. స్లో ఫ్లేమ్లో ఉడికితే అన్నం చిమ్మడకుండా మాడకుండా ఉడుకుతుంది. చూడండి ఉడికి వస్తూ ఉంది. ఇంకాసేపు అవుతుంది. మళ్ళీ కూడా మూత పెట్టేసి చూడండి ఉడికి వచ్చింది. ఇప్పుడు నెయ్యి వేసుకుందాము. చూడండి 1 స్పూను నెయ్యి వేసాను. ఇంట్లో నెయ్యి కాబట్టి తెల్లగా ఉంది. చూడండి బిరించి అన్నం అయింది. కొత్తిమీర చల్లుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను చేసిన బిరించి రైస్ నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది టమాటా రైస్ కూడా అంటారు. నమస్తే అండి.